ఇది పాత చింతకాయ పచ్చడి. మనము పడేస్తాము, వేస్ట్ తినలేము కదా అని పడేస్తుంటాము. అది పడేయకుండా మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇత్తడి ఉంది చూడండి, ఎంత నల్లగా ఉంది. ఇప్పుడు దీనిని మీకు తోమి చూపిస్తాను. పాత చింతకాయ పచ్చడితోటి మనకి ఎంత యూజ్ఫుల్ వస్తుంది. పాత చింతకాయ పచ్చడి బాగా ఇలా రఫ్ చేసుకొని మంచిగా అంతటా మొత్తం పెట్టుకోవాలి. ఈ పచ్చడితోటి పూజ సామాను కానీ, ఇంకా ఏవైనా ఇత్తడి సామాను, రాగి సామాను, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచిగా ఎర్రమన్ను తీసుకొని ఇలా తోముకోవాలి. అసలు చాలా బాగా ఉంటుంది. మనము పచ్చడి పడేస్తాము, దీనికి వేస్ట్ అవుతుంది అని పడేస్తాము. అది వేస్ట్ కాకుండా దాన్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంత బాగైందో. మీకు కొద్దిగా వాష్ చేసి చూపిస్తాను. ఇలా పాత చింతకాయ పచ్చడి అయినా సరే, నిమ్మకాయ పచ్చడి అయినా సరే, అవి పడేయకుండా మనము ఇలా ఇత్తడి సామానుని, రాగి సామానుని ఇలా తోముకుంటే మనకు పచ్చడి యూస్ఫుల్గా పనికొస్తుంది. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మనము ఏవైనా పాత పచ్చళ్ళు ఉంటే పడేయవద్దు, మనకు అన్నిటికీ యూస్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని వాష్ చేసిన చూడు ఎంత బాగా నీట్గా ఎంత బాగుంది. చూడు ఎంత బాగుంది. మీరు కూడా పాత పచ్చళ్ళు పడేయకుండా ఇలా చేసుకోండి, బాగుంటుంది.